గురుభ్యో నమః. అధ్యాయము 26. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు పట్టరాని ఉత్సుకతో, స్వామి, శ్రీ గురుడు విద్యావంతులైన ఆ మూర్ఖులను ఎలా సమాధానపరిచారు అని అడిగాడు. అందుకు సిద్ధముని ఇలా చెప్పారు. శ్రీ గురుడు కొంచెం తీవ్రమైన కంఠంతో ఆ మూఢునికి ఇలా బోధించాడు. నాయనలారా, మీరు ఈ విధంగా మాట్లాడడం దుస్సాహసమే అవుతోంది. ఎవరైనా వేద విధులమనుకోవడం దురహంకారమే. వేదాల లక్ష్యం పరమార్థమే కానీ ధనము, కీర్తి, అహంకారం కాదు. సమదర్శనమే పండిత లక్షణము. నిజానికి వేదాలను సంపూర్ణంగా తెలుసుకున్న వారే లేరు. వేదము ఆద్యాంతరహితము, అపారము. దానిని పూర్తిగా తెలుసుకొనటము బ్రహ్మదేవునికే సాధ్యపడలేదు. పూర్వం భారద్వాజ మహర్షి వేదాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేయదలిచి బ్రహ్మచర్యం అవలంబించి బ్రహ్మదేవుని వరంతో 3 సార్లు దీర్ఘాయుష్యువు పొందాడు. 4 యుగాలు 5,000 సంవత్సరాలు పునరావృతమైతే బ్రహ్మకొక పగలు. అటువంటి పూర్వం భరద్వాజ మహర్షి బ్రహ్మచర్యంతో 3 బ్రహ్మ దివసాలు గురుని వద్ద వేదం నేర్వడానికి చాలక తపస్సు చేస్తే బ్రహ్మ సాక్షాత్కరించి, వేదం పూర్తిగా నాకే తెలియదు, నీకు వేద రాశిని చూపుతాను చూడు అని చెప్పి కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్న మేరు పర్వతాల వంటి అపారమైన వేదరాశుల్ని చూపాడు. భారద్వాజుడది చూచి భయపడి, అయ్యో, నేనింతకాలం పఠించిన వేదమంతా కలిసి ఇందులో ఒక పిడికడైనా లేదే. వేదమంతా అధ్యయనం చేయడం ఎన్ని కల్పాలకైనా సాధ్యమవుతుందా అని తలిచి, నాకు అవసరమైనది మీరే నిర్ణయించి ప్రసాదించండి అన్నాడు. అప్పుడు బ్రహ్మ అనంతమైన ఆ వేదరాశి నుండి 3 పిడికిళ్ళు తీసి అతనికి ప్రసాదించి, ఇదంతా అధ్యయనం చేసేంత వరకు నీవు జీవించి ఉంతువు కాక అని వరమిచ్చాడు. కానీ ఆ 3 పిడికెళ్ల వేదము అధ్యయనం చేయడమే అతనికి ఇంతవరకు పూర్తి కాలేదు కనుక సాక్షాత్తు నారాయణుడే బాధరాయునిగా అవతరించి వేదాన్ని 4 భాగాలుగా విభజించి వాటిని పైలుడు, వైశంపాయుడు, జైమిని, సుమంతుడు అను శిష్యులకు ఒక్కొక్క వేదం చొప్పున తెలిపాడు. వారు కల్పాంతం వరకు అభ్యసించి కూడా వాటిని పూర్తిగా తెలుసుకోలేకపోయారు. అటువంటప్పుడు అల్పాయుష్కులైన మీరు 4 వేదాలు సంపూర్ణంగా అధ్యయనం చేశామనుకోవడం ఎంత తెలివి తక్కువ. వేదమంతా నేర్వగలగడం ఏ ఒక్కరికి సాధ్యం కాదు. కనుకనే వ్యాసుడు దానిని 4 భాగాలుగా విభజించాడు. ఋగ్వేదానికి పైలుడనే శిష్యునికి బోధించి దానిని ధ్యానించడానికై దాని గురించి ఇలా చెప్పాడు. ఋగ్వేదానికి ఉపవేదం ఆయుర్వేదం, ఆత్రేయస గోత్రం, గాయత్రి ఛందము. ఋగ్వేదానికి అధిదేవత బ్రహ్మ. ఎర్రని వర్ణము, తామరాకుల వంటి కళ్ళు, సుస్పష్టమైన కంఠము, గిరిజాల జుట్టు, వంక మీసము కలిగి 2 మూరల పొడవైన దేహము కలిగి ఉంటాడు. నీవు ఆ రూపాన్ని ధ్యానించు. దీనిలో చర్చ, శ్రావకము, చర్చకము, శ్రవణీయపారము, క్రమపారము, జట, రథక్రమము, దండక్రమము అనే భాగాలు ఉన్నాయి. ఆ క్రమం ప్రకారమే దానిని పారాయణం చెయ్యాలి. ఆ వేదానికి అశ్వలాయని, సాంఖ్యాయని, సాకల, భాష్కల, మాండకేయులనే 5 శాఖలున్నాయి. వాటిని ఆనాడు వ్యాసుడు పైలునికి చెప్పాడు. కానీ ఈనాడు వాటిని సంపూర్ణంగా చదివిన వారెవరు? తర్వాత వ్యాస మహర్షి తన 2వ శిష్యుడైన వైశంపాయనికి యజుర్వేదం చెప్పి దాని లక్షణాలు ఇలా చెబుతూ ఉన్నారు. యజుర్వేదానికి ఉపవేదము ధనుర్వేదము. భారద్వాజస గోత్రము, తిష్టుప్ ఛందస్సు. దీనికి రుద్రుడు అధిదేవత. సన్నగా నుండి చేతిలో కపాలం ధరించి సుమారు 5 మూరల పొడవున్న తామ్రవర్ణ శరీరం కలిగి ఉంటాడు. దీనికి గల 85 శాఖలలో ఇప్పుడు 18 మాత్రమే మిగిలి ఉన్నాయి. యజుర్వేదము యజ్ఞ విధానాన్ని విశేషించి వివరిస్తుంది. మంత్ర బ్రాహ్మణ సమిత అనేది దీనికి మూలము. ప్రతిపదము, అనుపదము, ఛందస్సు భాష, ధర్మము, మీమాంస, న్యాయము, తర్కము అనే 8 దీనికి ఉపాంగాలు. శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిష్యము అనే 6 అంగాలు దీనికి ఉన్నాయి. ఇంత విస్తారమైన ఈ యజుర్వేదాన్ని వైశంపాయనికి వివరించి వేదవ్యాసుడు 3వ శిష్యుడైన జైమినికి సామవేదాన్ని ఇలా వివరించాడు. దీనికి ఉపవేదము గంధర్వము. విష్ణువు అధిదేవత. జగతీ ఛందస్సు.
కాశ్యపస గోత్రము. దీని ధ్యేయమూర్తి మెడలో పూలదండ, మొలకు తెల్లని వస్త్రము, చర్మము, దండము ధరించి 6 మూరల పొడుగు కలిగి ఉంటాడు. ఆయన శరీర ఛాయ తెలుపు, సమము, దమము మొదలైన దైవీ సంపద కలవారు. సామవేదానికి 1000 శాఖలున్నాయి. ఇట్టి సామవేదాన్ని పూర్తిగా పఠించగలవారెవ్వరు? వ్యాస మహర్షి సమంతుడనే శిష్యునికి అథర్వణ వేదం గురించి చెబుతూ దీనికి అస్త్రరూపము ఉపవేదము. గోత్రము బైజానకము. ఇంద్రుడు అధిదేవత. తిష్టుప్ ఛందస్సు. అథర్వణ వేద పురుషుడైన తీక్ష్ణమైన ఆకారము, నల్లని వర్ణము గల కామరూపుడు, ఏకపత్ని వ్రతుడు, 7 మూరల పొడవు. ఈ వేదానికి 9 శాఖలు, 5 కల్పాలు ఉన్నాయి. పూర్వం అన్ని వేదాలను సాంగోపాంగంగా నేర్వగల యోగ్యత కల వర్ణాశ్రమాచార నిరంతులెందరో భరత భూమిలో ఉండేవారు కనుకనే వేదాలన్నీ నిలవగలిగాయి. ఈ కలియుగంలో బ్రాహ్మణులు కర్మభ్రష్టులవుతున్నారు కనుక ఈ మంత్రాలలో శక్తి లోపిస్తూ ఉన్నది. పూర్వపు బ్రాహ్మణులలో దేవత్వము, మహత్తు ఉండేవి. అందుకే వారిని భూసురులు అనేవారు. రాజు కూడా వారిని సేవించేవారు. ఎంత ధనమిస్తానన్నా లెక్క చెయ్యక భోగాల పట్ల నిర్లిప్తులుగా ఉండిపోయేవారు. వేదాధ్యయన బలం వలన త్రిమూర్తులు కూడా వారికి ఆధీనులై ఉండేవారు. ఇంద్రాది దేవతలు కూడా వారిని సేవిస్తూ ఉండేవారు. మాట మాత్రం చేత గడ్డి పరకను మేరు పర్వతంగా, మేరు పర్వతాన్ని గడ్డి పరకగాను మార్చి వేయగలిగి ఉండేవారు. జగత్తంతా దేవతలకు ఆధీనం. దేవతలందరూ మంత్రాధీనులు. మంత్రాలన్నీ బ్రాహ్మణుల ఆధీనంలో ఉండేవి. వారిని విష్ణువు కూడా పూజించేవారు. కానీ ఈ కలియుగంలో బ్రాహ్మణులు ధనాశతో హీనులకు లొంగి మ్లేచ్చుల ఎదుట కూడా వేదం చదువుతున్నారు. అట్టి వారి ముఖమైనా చూడకూడదు. అటువంటప్పుడు మీరు వేదత్తలమని విర్రవీగుతూ ద్విజులందరినీ ఈ విధంగా అవమానించడం వలన మీకు ఒరిగేదేమిటి? మీకు ఇట్టి దుస్సంకల్పాన్ని ప్రేరేపించిందెవరు? మిమ్మల్ని మీరు పొగుడుకొని జయపత్రాలు పోగు చేసుకొనడమే కాక త్రివిక్రముణ్ణి కూడా జయపత్రికను ఇవ్వమంటున్నారే. ఇలాంటి దురహంకారంతో లేనిపోని కష్టాలను కొని తెచ్చుకోవద్దు. ఇకమైనా మా మాట విని మీరు వెళ్ళండి అన్నారు. కానీ ఆ మూర్ఖులు తమ పట్టుదల వదలక వాదమైనా చెయ్యమని లేక జయపత్రమైనా ఇవ్వమని కోరారు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శివార్పణమస్తు. స్వస్తి.